ఒక దేశానికి పేరు అది ఎలా వస్తుంది? జస్ట్ మ్యాప్లో కనిపించే ఒక పదం మాత్రమేనా? లేకపోతే దాని వెనక పెద్ద కథేమైనా ఉంటుందా? ఈరోజు మనం మన దేశం, ఇండియా, భారత్, ఈ పేర్ల వెనుకున్న ఆసక్తికరమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగం దాని మొదటి ఆర్టికల్లోనే ఇలా మొదలవుతుంది. ఇండియా, దట్ ఇస్ భారత్. అంటే ఇండియా అనగా భారతదేశం. చూడండి, ఈ ఒక్క చిన్న వాక్యంతోనే మన అన్వేషణ మొదలవుతుంది. అసలు ఒకే దేశానికి రెండు అధికారిక పేర్లు ఎందుకు? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ పేర్లు మన చరిత్ర గురించి, మన గుర్తింపు గురించి ఏం చెబుతున్నాయి? రండి, ఈ చారిత్రక ప్రయాణంలోకి అడుగుపెడదాం. సరే, మొదటగా భారత్ అనే పేరుతో మొదలు పెడదాం. ఈ పేరు మన దేశపు పురాతన మూలాలకు, ఇక్కడి సంస్కృతికి అద్దం పడుతుంది. ఇంతకీ భారత్ అనే పేరు ఎక్కడ్నుంచొచ్చింది? వేల ఏళ్ల క్రితం ఈ నేలమీద నివసించిన ఒక పురాతన వైదిక తెగ పేరు భరత. వాళ్ల పేరు మీదుగానే ఈ దేశానికి ఈ పేరు వచ్చిందని అంటారు. దీనికి ఆధారం ఎక్కడుందంటే, మన అత్యంత ప్రాచీన గ్రంథాల్లో ఒకటైన ఋగ్వేదంలో దీని ప్రస్తావన కనిపిస్తుంది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చూడండి. ప్రాచీన గ్రంథాల్లో ఈ భూభాగాన్ని ఎంత ఖచ్చితంగా వర్ణించారో. సముద్రానికి ఉత్తర దిక్కున, మంచుకొండలకు దక్షిణాన ఉన్న దేశమే భారతం. ఇదేదో ఊహించి రాసింది కాదు. ఇది ఒక స్పష్టమైన భౌగోళిక సరిహద్దు. ఇప్పుడు ఆ పురాతన శ్లోకాన్ని, ఈ మ్యాప్ని పక్కపక్కన పెట్టి చూడండి. ఎంత కరెక్ట్గా సరిపోతోందో కదా. ఉత్తరాన ఆ గంభీరమైన హిమాలయాలు, దక్షిణాన విశాలమైన సముద్రం. ఈ సహజమైన సరిహద్దులే భారతం అనే భావనకు ఒక స్పష్టమైన రూపాన్నిచ్చాయి. సరే, భారత్ కథ చూసాం కదా. ఇప్పుడు మన రెండో పేరు, అదేనండి ఇండియా. అసలు బయట ప్రపంచానికి మన దేశం ఈ పేరుతో ఎలా పరిచయమైంది? ఈ కథ ఒక నదితో మొదలవుతుంది. ఆ నది సింధు నది. సంస్కృతంలో సింధు అని పిలిచే ఈ మహానదే కాలక్రమేణా ఇండియా అనే పేరు పుట్టడానికి కారణమైంది. ఈ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, సంస్కృతంలో సింధు ఈ పదాన్ని పర్షియన్లు హిందూ అని పలికారు. అక్కడనుంచి గ్రీకుల దగ్గరకొచ్చేసరికి అది ఇండోర్స్ అయింది. ఆ తర్వాత వందల సంవత్సరాలు గడిచేసరికి అదే పదమిప్పుడు మనందరికీ తెలిసిన ఇండియాగా మారింది. చూసారా, ఒక నది పేరు ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు దాటి చివరకొక దేశానికి పేరుగా ఎలా స్థిరపడిందో. భారత్, ఇండియా ఈ రెండు పేర్లే కాదు, మన దేశానికి ఇంకొక చాలా పురాతనమైన పేరు కూడా ఉంది. అదే జంబూద్వీపం. జంబూద్వీపం అంటే నేరేడు చెట్లున్న నేల లేదా నేరేడు చెట్ల ద్వీపం అని అర్థం. మహాభారతంలాంటి మన ఇతిహాసాల్లో ఈ ఉపఖండం మొత్తాన్ని సూచించడానికి ఈ పేరును వాడారు. ఇది కేవలం కథల్లోని పేరు మాత్రమే కాదు, నిజమైన చరిత్రలోనూ దీనికి చోటుంది. సాక్షాత్తూ మౌర్య చక్రవర్తి అశోకుడే తన శాసనాల్లో తన విశాల సామ్రాజ్యాన్ని జంబూద్వీపం అని పేర్కొన్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో ఆ పేరుకు ఎంత ప్రాధాన్యత ఉండేదో. ఇప్పుడు ఈ చిత్రంలో కంపిస్తున్న ఈ అద్భుతమైన శిల్పకళను చూడండి. ఇది సాంచిస్తూపం మీద ఉంది, సరిగ్గా అశోకుడి కాలం నాటిది. ఈ కళాఖండాలు జంబూద్వీపం అనే పేరు వాడుకలో ఉన్న ఆనాటి సంస్కృతికి, నాగరికతకు నిలువుటద్దంలా నిలుస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు పేర్ల కథలు విన్నాం కదా. భారత్, ఇండియా, జంబూద్వీపం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూద్దాం. అసలు ఈ పేర్ల వెనక ఉన్న అసలర్థమేంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, భారత్, ఇండియా ఇవి ఒకదానికొకటి పోటీపడే పేర్లు కానే కాదు. చెప్పాలంటే అవి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులాంటివి. ఒకటి మనల్ని మనం చూసుకునే దృష్టికోణాన్ని చూపిస్తే, మరొకటి బయటి ప్రపంచం మనల్ని ఎలా చూసిందో చెబుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, భారత్ అనేది భరత తెగ నుండి వచ్చింది, అంటే ఇది పూర్తిగా స్వదేశీ సాంస్కృతిక పేరు. ఇండియా అనేది సింధు నదిని బట్టి బయటివాళ్లు పెట్టిన భౌగోళిక పేరు. ఇక జంబూద్వీపం విషయానికొస్తే అది మన పురాణాల నుండి వచ్చిన ఒక ప్రాచీనమైన భావనాత్మకమైన పేరు. ప్రతి పేరు వెనుక ఒక విభిన్నమైన కథ, ఒక ప్రత్యేకమైన దృక్కోణమున్నాయి. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. మన రాజ్యాంగంలో ఇండియా అనగా భారతదేశం అని ఎందుకు రాశారంటే,
అది మన 2 రకాల వారసత్వాలకు ఇస్తున్న గౌరవం. ఒకటి, మన సాంస్కృతిక మూలాలను తెలిపే భారత్. 2, ప్రపంచంతో మనకున్న చారిత్రక బంధాన్ని తెలిపే ఇండియా. ఈ వాక్యం ఆ రెండింటినీ కలిపి మన సంపూర్ణ గుర్తింపును చాటి చెబుతోంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పేరు అనేది మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో చెప్పే అంతర్గత గుర్తింపు కావచ్చు, లేదా బయటి ప్రపంచం మనకు పెట్టిన పేరు కావచ్చు. మరి ఒక దేశం ఈ 2 రకాల గుర్తింపులను అధికారికంగా స్వీకరించిందంటే అది ఆ దేశ జాతీయ గుర్తింపు యొక్క లోతు గురించి, దాని సంక్లిష్టమైన చరిత్ర గురించి మనకు ఏమి చెబుతోంది?